తాతగారు తొందరగా మన వివాహం జరగాలని కోరుతున్నారు. వివాహం మీరు ఆయనతో మాట్లాడి సాధ్యమైనంత త్వరలో మన వివాహానికి ముహూర్తం నిశ్చయించటం మంచిదని భావిస్తున్నాను. ఇట్లు మీ ఎవరిది? ఈయన్ని పెళ్లి చేసుకుంటోందా? ఆయన ఇన్నేళ్ళు వచ్చి ఈయనకి ఇదేం రోగం? తెలుగులో నీలా రాసింది, పైన ఇంగ్లీషు మాటల్లో ఏం రాసిందో. అమ్మగారు ఆవు పాలు తెచ్చిన. ఆ పాలక్కడ తగలేసి నువ్వు ఇటు తగలడు. ఒకసారి సుబ్బి, ఇక్కడేవో ఇంగ్లీష్ ముక్కలు ఏడ్చాయి కానీ కాస్త చదివి చెప్పు. నాకేమొచ్చు అమ్మగారు, ఈ మధ్యలో నేర్చుకుంటున్నానని చెబుతావు కదే. ఆడు చెత్తపోతుంటేను 4 ముక్కలు గిలుకుతుండాలండి. ఆ 4 ముక్కల్లో ఈ 2 ముక్కలు ఉన్నాయేమో చూడు. ఎంవై మై అంటే నా యొక్క, నాని కూడా అనొచ్చులేండి. డిఈఏఆర్ డీర్ అంటే దుప్పండి. జింకలో లేడు దుప్పులు ఉండవండి, ఆ దుప్పి. దుప్పే? నీ మొహం ఎవరైనా నా దుప్పి అని రాసుకుంటారే? ఆహా, అది కాదండి, డియర్ అండి. డియర్ అంటే అంటే నాకు సిగ్గేస్తుందండి. ఓసి నీ సిగ్గు తట్టుబంట్ల గాను త్వరగా చెప్పి చావే. అంటే ప్రేమించుకునేటప్పుడు ఇంగ్లీష్లో అనుకునే మాటలండి. అంటే నాథానా? అబ్బే కాదండి, ప్రాణేశానా? అవన్నీ పాతకాలపు మాటలండి. ఇప్పుడు వాటిని ఎవ్వరూ ఆడటం లేదు. మరైతే ఏమిటి చెప్పవే? అంటే నా ప్రియా అని. ప్రియానే? అదేటమ్మ గారు, లాంతరు అంత పెద్ద చేశారు, చూడండి ఎట్ట మండిపోతుందో. లాంతరం కర్మమే తల్లి, నా సంసారం మండిపోయే రోజులు వచ్చాయి. ఏటమ్మ గారు? ఏమైతే నీకెందుకు? ఆ పాలు తీసుకెళ్ళి కుంపట్లో తగలే. ఎంత గతి లేదానో కాకపోతే గంపిడి పిల్లలను ఈయనే కావాల్సి వచ్చారా నీకు? నా బంగారం మంచిది కానప్పుడు నిన్ననేం లాభం? వర్ధన, ఏం చేస్తున్నావే? కడుపులో ఏకలు తవ్వేస్తున్నాయి. తవ్వుతాయి తవ్వవు. వండి వార్చడానికి అడ్డమైన చాకరీ చేయడానికి నేను ఒకదాన్ని ఇక్కడ పడున్నానని వాటికి తెలుసు. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? నా రాత బద్దలైంది. మీరు వేసే వేషాలు తెలియవనుకున్నారా? ఎన్నాళ్ళు సాగిస్తారని నాటకం? ఏమిటే అర్థమైన ఒకడు? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, ఇంతలో ఏ దయ్యం పడుకుంది నిన్ను? ఆ పట్టుకున్న దయ్యం ఏదో మిమ్మల్నే పట్టుకుంది. పట్టడం ఉడుం పట్టింది. అది మామూలు దయ్యం కాదు, లబ్బాడి దయ్యం. ఓరి భగవంతుడా, అయ్యో నా గతేం కాని. ఎందుకే ఆ శోకాలు సాధింపులు? ఇప్పుడు ఏం మునిగిపోయిందని? నా కొంపే మునిగిపోయిందిరా దేవుడా. అయ్యయ్యో, ఇంతమంది పిల్లలు లేచుకుని నేను ఏ గంగలో దూకంట్రా దేవుడా. పాడు కొంప. వారానికి ఒక రోజు సరదాగా పిల్లలతో కాలక్షేపం చేద్దామని వస్తే ఏదో ఒక సంత. నువ్వు వర్ధను కదే నా పాలెట్ తద్దినని. ఏమిటి? నేను మీ పాలెట్ తద్దినా? ఓరి భగవంతుడా, అదెవతో మాయదారిది. ఈ నోరులేని ఆయన్ని బాగా వల్ల వేసేసుకుందిరా దేవుడా. అమ్మగారు, అయ్యగారు చీకట్లో పడి వెళ్ళిపోతుండారండి. నిజమే? నా కళ్ళతో చూసి చెప్తున్నాను అమ్మగారు. అయ్యయ్యో, వెళ్ళిపోతున్నారా? భోజనం కూడా చేయలేదు. అసలే జబ్బు మనిషి. ఈ చీకట్లో చల్లో ఏం అవస్థ పడుతున్నారో ఏమిటో. ఇక అనుమానం లేదా సుబ్బి? అది పిచ్చి మహారాజుకి ఏమొద్దో మొక్క పెట్టేసింది. ఊరే ముత్యం సత్యం సీతి వెక్కి రెండరా మహారాజు చూస్తారా? అయ్యయ్యో, ఇక మీకు నేను, నాకు మీరే దిక్కరా. అయ్యో అయ్యో, సుబ్బి చంటాడు, అడుచున్నట్టున్నాడు. ఇలా తీసుకురావే.